గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వెరీ వెరీ గుడ్ మార్నింగ్. లక్ష్మీనారాయణ, గుంటూరు. అయితే నా టెస్ట్ మనీ ఏంటంటే, బళ్ళారి అక్కయ్య గారు ఆమెకి దగ్గర దగ్గర 5-6 ప్రాబ్లమ్స్ చెప్పారు సార్. ఒక ప్రాబ్లం, ఆమె కింద కూర్చుంటే లేవలేదు. తర్వాత గ్యాస్ ప్రాబ్లం, తర్వాత షుగరు, తర్వాత ఆమెకి ఎక్కడ పడితే అక్కడ జస్ట్ కూర్చుంటే ఇటు తిరిగితే ఇటు పట్టుకుంటుందంట, ఇటు తిరిగితే ఇటు పట్టుకుంటుందంట. కుడి చేతి వైపు తిరిగితే పట్టేస్తుందంట, ఎడం చేతి వైపు తిరిగితే పట్టేస్తాను. నెక్స్ట్ నిద్ర ఎప్పుడైనా బాగా పిల్లి కూతల్లాగా వస్తుంటాయంట, ఆస్మా ఉండి. ఆమెకి ఏజీ వచ్చేసి 65 సంవత్సరాలు ఉంటాయి. ఆమె నాతో మాట్లాడేటప్పుడు వేడుస్తూ మాట్లాడింది సార్. వాళ్ళ తమ్ముడు గారు నాకు ఫోన్ చేసి ఇట్లా మాట్లాడారు. వాళ్ళ తమ్ముడు గారు మాట్లాడి, నేను మ్యారేజ్ బ్యూరో చేస్తాను, ఆ పరిచయం మీద వాళ్ళ తమ్ముడు గారు నాకు బాగా పరిచయం. దాన్ని బట్టి నేను మాట్లాడాను. వేడుస్తూ మాట్లాడిన వ్యక్తి, అమ్మా నీకేం ఇబ్బంది ఏం లేదు, నేను వాడాను, ఈ కీర్షియల్ వాడుకో అని చెప్పేసి మన ప్రోడక్ట్ పంపించడం జరిగింది. ఆమె వాడుకున్నది. ఎప్పటికప్పుడే ఈ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి నేను ఫోన్ చేసి మాట్లాడుతూ, పెద్దమ్మ బాగున్నారా, ఎలా ఉంది ఒంట్లో అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. కరెక్ట్ గా 25 రోజులు వాడుకున్న తర్వాత ఆమె నవ్వుతూ నాతో మాట్లాడింది సార్. నేను హ్యాపీ అయ్యాను, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ టెస్ట్ మనీ పొదిలి, ఆమె మా అక్కయ్య గారు, ఆమె కూడా మ్యారేజ్ బ్యూరో చేస్తూ ఉంటది. ఆమె సన్నగా, మన ఏదో బాగా నెమ్మొచ్చి థైరాయిడ్ మీద సన్నగా అయిపోయి బాగా ఇబ్బంది పడుతూ ఉండేది. ఊళ్ళో వాళ్ళంతా కూడా, ఫ్యామిలీ మొత్తం, బయట వాళ్ళు మొత్తం కూడా, ఆమె ఏందబ్బా ఏమే మొన్నటిదాకా బాగానే ఉంది, ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటూ, ఏమైందా ఇది, అసలు బతికిద్దా చనిపోద్దా అనే ఆలోచనలో ఉన్నారు. నేను చెప్పే, అక్కయ్య నీకు మోకాళ్ళ నొప్పులు ప్లస్ థైరాయిడ్ ప్లస్ షుగర్ ఉంది కదా, నువ్వేం ఇబ్బంది పడబాకు, నేను ఇది వాడుకున్నాను, నువ్వు చక్కగా తీసుకొచ్చి వాడుకోకయ్యా, నేను పంపిస్తానని చెప్పాను. నువ్వు చెప్పావు కాబట్టి నేను వాడుకుంటానని చెప్పి పంపించాను. నెక్స్ట్ ఆమె 20 రోజులు వాడిన తర్వాత చక్కగా ఉంది, నువ్వు చెప్పింది బాగుంది అని చెప్పేసి ఆమె నాకు మళ్ళీ ఫోన్ చేసి నవ్వుతూ మాట్లాడటం జరిగింది. ఊళ్ళో వాళ్ళు ఏమైతే ఆమె రేపో మాపో ఇబ్బంది పడి చనిపోవద్దనుకున్న వ్యక్తులు ఇవాళ ఆమెను చూసి 10 మంది ఆమె ద్వారాగా మళ్ళీ ప్రోడక్ట్ తెప్పించుకొని వాడుకుంటాం. అట్లా వాళ్ళ మేనల్లుడు గారు, అతనికి చికెన్ గాని మటన్ గాని తింటే ట్యాబ్లెట్ వెంటనే జేబులో ఉండాలి. ఆ జేబులో ట్యాబ్లెట్ వేసుకుంటేనే అతను మళ్ళీ గ్యాస్ తగ్గిపోయి ఆ ఒంటి మీద మచ్చల్లాగా వచ్చేవంట. ఆ ప్రాబ్లం నాకు చెప్పారు. సరే అక్కయ్య, నీ దగ్గర 2 ప్యాకెట్లు వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పేసి వాళ్ళకి ఇప్పించేసి వాడిన తర్వాత 10 రోజులు ఉదయం సాయంకాలం వాడిచ్చాము. అవన్నీ పోయి మళ్ళీ చక్కగా మటను చికెన్ తింటూ ట్యాబ్లెట్లన్నీ వేసుకోకుండా ఆయన హ్యాపీగా ఉండి నాకు ఫోన్ చేసి, బ్రదరు మీరు చక్కని ప్రోడక్ట్ నాకు అందించారు, కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి, మేము ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అతను ఒక నలుగురికి చెప్పి నాకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్ లో రాజు గారు, మాకు అక్కడ ఆర్ఎంపీ డాక్టర్, మా బ్రదర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ద్వారాగా పరిచయం చేశారు. ఆమెకి వాళ్ళ మిస్సెస్ కి బ్లడ్ శాతం తగ్గుతుంది, బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉంది. ఎన్ని రోజులు మందులు వాడినా కానీ అవన్నీ ఏం క్లియర్ అవట్లా. నాకు పరిచయం చేసిన తర్వాత నేను హైదరాబాద్ కి మన ప్రొడక్ట్స్ పంపించాను సార్. ఆమెకి 4 రోజులు వాడేటప్పటికి ఆయన ఇంకో మాట చెప్పారు. ఆమెకి కిడ్నీలో గడ్డలుండి, ఆ కిడ్నీకి గ్లాల్ బ్లాడర్ కి మధ్యలో ఉన్నాయంట గడ్డలు. అవి సర్జరీ చేయడానికి అవకాశం లేని పరిస్థితిలో ఆయన ఏడుస్తూ నాతో మాట్లాడటం జరిగింది. సార్ మీరేమి ఏడవద్దు, మీరేమి ఇబ్బంది పడొద్దు, పంపిస్తున్నాను సార్, మీరు వాడుకోండి సార్ అని చెప్పేసి నేను పంపించాను. 4 రోజులు వాడిన తర్వాత 2 రోజులు వాంటింగ్ అయిందని చెప్పారు. ఓకే, మీరేం భయపడబాక సార్, వాంటింగ్ అంటే అది ఏస్ట్ అనేది పోతే మోషన్ ద్వారాగా వెళ్ళాలి, లేకుంటే వాంటింగ్ ద్వారాగా వెళ్ళాలి, మీరేం భయపడబాకని చెప్పాను. ఓకే అన్నారు. 2 రోజులు వాంటింగ్ అయింది, 4గో రోజు వాంటింగ్ అవ్వలేదు. మళ్ళీ ఆయన ఫోన్ చేసి, అవ్వలేదు సార్, బాగుందని చెప్పారు. సంతోషం, బాగుంది. అలాగే హైదరాబాద్ డాక్టర్ గంగాధర్ గారు, ఆయన మన చిన్నకాకాడి దగ్గర తాతయ్య ఆశ్రమం కాడికి వస్తూ ఉంటారు. ఆయన, నేను అక్కడికి వెళ్తూ ఉంటాను. ఆయన వాళ్ళ మిస్సెస్ గారిని హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే పాస్ కి సంచి కడతారు. అలాంటి సంచి కట్టుకొని కారు వేసుకొని హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చి ఆయన ప్రాబ్లం గురువు గారికి చెప్పుకున్నారు. చెప్పుకున్నప్పుడు నేను పరిచయం అయ్యి ఆమెని కారులో ఎక్కించే మనుషులు ఎవరొస్తారని ఎదురు చూసే క్రమంలో నేను వెళ్ళి, సార్ నేను సాయం చేస్తాను సార్ అని చెప్పేసి ఆమెను కారులో ఎక్కిచ్చేసి ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని ఆయన ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. సార్ ఎవరొస్తారు అనేది నేను ఇబ్బంది పడ్డాను, కాబట్టి మీరు వచ్చి అడగకుండానే మీరు హెల్ప్ చేశారు సార్ అని చెప్పానంటే, ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని, సార్ మీరు ప్రయాణం చేయండి సార్, నేను ఈవినింగ్ మాట్లాడతానని చెప్పేశాను. ఆయన ఇంటికి పోయిన తర్వాత నాకు కాల్ చేశారు. ఆమె కనీసం వీల్ చైర్ లో నుంచి తీసుకెళ్లి కూర్చోబెట్టి కారులో కూర్చోబెట్టే స్థితిలో ఉన్నారు ఆమె. రైట్, నాకు ఫోన్ చేశారు. సార్ మీ అకౌంట్ కి నేను అమౌంట్ పంపిస్తాను సార్, మీరు నాకు ప్రొడక్ట్ పంపించిందని చెప్పేసి అంటే పంపించాను.
పది రోజులు వాడుకున్నారు. 10 రోజులు వాడుకున్న తర్వాత ఆయన మళ్ళీ గంగాధర్ గారు ఫోన్ చేశారు. డాక్టర్ గంగాధర్ గారు, ఆయన బ్రాహ్మిన్స్. ఆయన హ్యాపీ ఫీల్ అయ్యి, లక్ష్మీనారాయణ గారు మీరు మంచి ప్రొడక్ట్ అందించారు సార్, మా మిస్సెస్ ఇప్పుడు ప్రశాంతంగా ఇంట్లో పనులు అవి చేసుకుంటుంది, హాయిగా ఉంది, మీరు సల్లంగా ఉండాలి, మీరంతా కూడా హ్యాపీగా ఉండాలి, సంతోషం సార్ అని చెప్పేసి ఆయన బాగా చక్కగా మాట్లాడి చెప్పారు సార్. ఇది సార్ నా టెస్ట్ మనీ.